ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఇది క్రిస్మస్ సమయం. క్రిస్మస్లో భాగంగా ఇంటిపై రంగురంగుల నక్షత్రం, ఇంటి లోపల క్రిస్మస్ ట్రీ ఎంతో అందంగా అలంకరిస్తాము. ఆ క్రిస్మస్ ట్రీకి మనం తగిలించిన మెరుపులతో కూడిన నక్షత్రాలే అసలు అందాన్ని తెస్తాయి. ఏళ్ల తరబడి మనం క్రిస్మస్ ట్రీకి నక్షత్రాలను అంటే స్టార్స్ను తగిలిస్తున్నాము. కొన్నిసార్లు స్టార్ లైట్స్ కూడా తగిలించి ఆ చెట్టును అలంకరిస్తున్నాము. అయితే ఇంతకీ ఆ చెట్టుకు నక్షత్రాలకు ఉన్న సంబంధం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ నక్షత్రాల వెనుక ఒక విచిత్రమైన కథ ఉందంట. అదేంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద కన్యకైన మరియ ద్వారా పశువుల పాకలో జన్మించినప్పుడు ఈ సృష్టి అంతా ఆ మహిమ స్వరూపి, సృష్టి అంతటికి ఆధార సంభూతుడైన దేవుడు భూమి మీద జన్మించినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ బహుగా ఫలించి తమ ఫలములతో తమ్మును తాము అలంకరించుకొని యేసయ్య చుట్టూ సంబరంతో తిరుగుచూ ఉన్నాయంట. అలానే పక్షులు పుష్పించే ప్రతి మొక్క తమ తమ పుష్పాలతో చక్కగా అలంకరించుకొని క్రీస్తు చుట్టూ తిరుగుచూ బహుగా సంతోషించుచూ ఉండగా ఆకాశ నక్షత్రములు కూడా దివి నుండి భూమికి దిగివచ్చి తమ తేజస్సుతో ఆ ప్రాంతం అంతా వెలుగుతో నింపాయంట. కానీ ఫిర్ ట్రీ అనగా నేడు మనం పిలుస్తున్న క్రిస్మస్ ట్రీ మాత్రం ఎటువంటి సంతోషం, ఆనందం లేక ఒక మూల దిగులుతో ఆ పూల చెట్లు, ఆ పళ్ళ చెట్లను బహుగా ఫలించి తమ పువ్వులతో పండ్లతో తమ్మును తాము అలంకరించుకొని ఆనందిస్తూ ఉండగా ఏ పండ్లు ఎటువంటి పువ్వులు లేని క్రిస్మస్ ట్రీ దూరంగా నిలబడి పుష్పాలను, ఫలాలను, నక్షత్రాల తేజస్సును దిగులుతో చూస్తూ ఉండేదంట. ఇది గమనించిన నక్షత్రాలు ఆ క్రిస్మస్ ట్రీ అంటే ఫిర్ ట్రీ దగ్గరకు వెళ్ళి, ఎందుకని నీవు దిగులుగా ఉన్నావు? ఎందుకని ఈ పండగలో పాలు పంచుకొనకుండగా దీనంగా దూరంగా నిలబడిపోయావు అని అడిగాయట. అప్పుడు ఆ ట్రీ మరి ఆ చెట్లకేమో ఫలములు ఉన్నాయి, ఆ మొక్కలకేమో చక్కని పువ్వులు ఉన్నాయి. అవి వాటి ఫలముల చేత, పువ్వుల చేత చక్కగా అలంకరించుకొని అందంగా తయారయ్యాయి. మరి నేనేమో ఏ ఫలములకు, పుష్పాలకు నోచుకొని అభాగ్యురాలని, అందుకే దిగులుతో ఒక మూల ఉండి వారి ఆనందాన్ని చూడగలుగుతున్నానే గాని వాటితో పాలు పంచుకోలేకపోతున్నాను అని అంటుండగా ఆ నక్షత్రాలు తమ ఆనందాన్ని, సంతోషాన్ని మరిచి ఇటువంటి ఫలములు, పుష్పాలు లేక గుర్తింపునకు నోచుకోలేక ఉన్న ఆ చెట్లు పట్ల జాలిపడి ఆ నక్షత్రాలన్నీ ఏ ప్రత్యేకత లేని ఆ చెట్టుని తమ అందముతో, తేజస్సుతో నింపి యేసయ్య ముందుకు తీసుకొని రాగా అక్కడ ఉన్న చెట్లు, మొక్కలు, నక్షత్రాల మధ్య ఆ క్రిస్మస్ ట్రీ ఎంతో ప్రత్యేకమైన ఆకర్షణంగా నిలిచిందంట. ఈ కథను ఆధారం చేసుకొని అప్పటి నుండి క్రిస్మస్ ట్రీని నక్షత్రాలతో అలంకరించడం ఆచారంగా మారిందంట. అర్థమైందా అండి? కానీ ఈ కథలో ఒక గొప్ప సందేశం కూడా ఉంది. అదేమనగా, ఏ రీతిగా నక్షత్రములు తమ్ము తాము తగ్గించుకొని తమ సంతోషాన్ని, ఆనందాన్ని మరిచి ఫలములు, పుష్పములు లేని ఆ చెట్టును అలంకరించి ఆ అందాన్ని అందించినవో, అలాగే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనము మన పాపముల వలన శాంతి, సమాధానములు, సుఖ సంతోషములు నోచుకొనక దిక్కుమాలిన వారిగా దిగులుతో జీవిస్తున్న మనలను తన నీతితో, రక్షణ వస్త్రముతో అలంకరించవలెనని 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఉదయించిన ఆ రక్షణ చుక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏ రీతిగా తన జన్మ ద్వారా దేవుని ప్రేమను పంచిపెట్టాడో, ఆ నక్షత్రములు ఏ రీతిని తమ్మును తాము మరిచి సంతోషమునకు నోచుకొని ఆ ఫిర్ ట్రీని అంటే ఆ క్రిస్మస్ ట్రీని అలంకరించినవో, అదే రీతిగా ఈ క్రిస్మస్ నందు మీ ప్రేమను, మీ సంతోషాన్ని దీనులతో, పేదవారితో పంచుకొని నిజమైన క్రిస్మస్ని జరుపుకోవాలి అనే విషయాన్ని గ్రహించండి. అంటే మనం మాత్రమే సంతోషంగా, ఆనందంగా ఉండటం కాదు కానీ బాధలో ఉన్న వాళ్ళని, మన ఎదుట ఉన్న వాళ్ళని కూడా మందిరానికి పిలిచి క్రీస్తు ప్రేమను వారు కూడా తెలుసుకునేలాగున మనము కూడా ప్రయత్నించాలి. కాబట్టి ఈ క్రిస్మస్ నాడైనా మీ బంధువులను, మీ స్నేహితులను, దేవుడు ఎరగను వారిని మీ మందిరమునకు మీతో పాటు తీసుకువెళ్ళండి. దేవుని ప్రేమను వాళ్ళకి కూడా తెలియపరచండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు మాత్రమే కాక మీ బంధువులు, స్నేహితులను కూడా మందిరమునకు తీసుకువెళ్ళండి. దేవుని ప్రేమను తెలియపరచండి. క్రిస్మస్ అంటే ఏంటో, దేవుడు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారో
వాళ్ళు కూడా తెలుసుకున్నటకు మీరు ముందడుగు వేయండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.